తాను క్రియాశీలక రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు గ్రామాలకు వెళ్లి ఇకపై ప్రచారం చేయలేనని, కావున తన అభిమానులు ఇకపై మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించాలని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై శాశ్వత ఎమ్మెల్యేగా రానున్న రోజుల్లో సుధాకర్ యాదవ్ ఉండబోతున్నారంటూ జోస్యం చెబుతూ, రఘురామిరెడ్డి రాజకీయాలకు పనికిరాడని సర్వే తేల్చిందంటూ మరో జోస్యం చెప్పారు. కడప ఎంపీ అభ్యర్థులు అవినాష్ రెడ్డికి లేదా భూపేష్ రెడ్డికి ఓటేయాలా అని తనను ప్రజలు అడిగితే యూట్యూబ్లో వివేకం సినిమా చూడాలని తాను చెబుతున్నట్లు తెలిపారు. తాను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకినని, కానీ సుధాకర్ యాదవ్కు తన పూర్తి మద్దతు, సహాయ సహకారాలు ఉంటాయని తేల్చి చెప్పారు. కావున తన అభిమానులు, శ్రేయోభిలాషులు పుట్ట సుధాకర్ యాదవ్కు ఎన్నికల్లో అండగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సుధాకర్ యాదవ్ అనేవాడు అహంభావం తగ్గించుకొని, అహంకారం తగ్గించుకొని ప్రజలతో మమైకమైతే శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైనా ఎవడైనా ఎమ్మెల్యే 6 సార్లు ఎందుకైనా ఏమంటారు, యాక్సెసిబిలిటీ అంటే అందుబాటులో ఉండాలి, కులానికి అతీతంగా ఉండాలి, తర్వాత వాళ్ళు అడిగింది నిర్మమాటంగా ఏదో ఈ విషయం అయితే చెప్పగలను, ఈ విషయం చెప్పలేను, హాస్పిటల్కి అయితే ఇదో ఇది నాకు తెలిసినోడు నేను చెప్పగలను, లేకపోతే పలానా రవీంద్ర రెడ్డికో లేకపోతే భాస్కర్ రెడ్డికో చెప్తే చేస్తారు అని చెప్పగలిగే శక్తి ఉండాల. ఈ సందర్భంగా నేనైతే నా అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, నాతో రాజకీయ ప్రయాణం చేసిన వాళ్ళకి 40 ఏళ్లలో వాళ్ళకు సలహా ఏంటంటే, రఘురామిరెడ్డి అనేవాడు రాజకీయాలకు పనికిరాడని సర్వే తేల్చింది కాబట్టి సుధాకర్ అనేవాడే పనికొచ్చేవాడు అంతో ఇంతో. ఆ సుధాకర్ యాదవ్కు నా సలహా ఏంటంటే, అహంభావం వీడి, అహంభావం మానుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ, రైట్ నువ్వేదో కాంట్రాక్ట్లు చేసుకుంటా అంటావు, నీ బ్రతుకు తెరువు నేను పోగొట్టుకోమని చెప్పను, కాంట్రాక్ట్ చేసుకో, బ్రతుకు తెరువు పోగొట్టుకోమని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేకు ఆ డబ్బు సంపాదించుకోకుండా అవినీతి పరుడయ్యేదానికన్నా రఘురామిరెడ్డి లాగా ఇట్లా మంచి పనులు చేస్తే బాగుంటుందేమో అనే సలహాతో ఈ సలహా చెప్తున్నా. అంటే వ్యక్తిగతంగా నేను ఒక సుధాకర్ యాదవ్ పేరే ఎందుకు చెప్తున్నానంటే, అవినాష్ రెడ్డికి ఓటేయాలన్నా భూపేష్ రెడ్డికి ఓటేయాలన్నా అంటే, అవినాష్ రెడ్డి భూపేష్ రెడ్డి అనేవాడు ఇమ్మెటీరియల్. 2 బీజేపీకి ఇచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం అనే క్యాండిడేట్ గెలిచే ప్రశ్నే లేదు, అసలు ఆలోచనే అవసరం లే. సరే, అవినాష్ రెడ్డి నిన్న నన్ను సునీత కలిసింది. అవినాష్ రెడ్డికి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారంటే, నేనేం సపోర్ట్ చేయడం లేదమ్మా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి సార్ ఎంపీ సీట్ అంటే, ఆ వివేకం సినిమా చూడుకోండి నేను చెప్తాండా. యూట్యూబ్లో వివేకం సినిమా వచ్చింది, ఆ సినిమా చూసి మీరు ఓటు వేయపోండి. కోర్టులో ఉంది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పడం బాగుండదు, ఏది ఎవరికి ఓటేయాలని నేను ఆ మాదిరి చెప్తున్నానమ్మా అని చెప్పిన. మరి మిగతా మీ అభిప్రాయం ఏంటి, రాజకీయ అభిప్రాయాలు అన్ని చాలా అడిగింది. నేను వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీకి కూడా వ్యతిరేకమేమ్మా, సుధాకర్ యాదవ్కి మాత్రమే చేయమంటున్నాడు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు వ్యతిరేకం అంటే, మరి ఆయన మనసుకు తెలియాల, టికెట్లు అమ్ముకున్నాడా లేకపోతే అర్హులకు ఇచ్చినాడా లేదా, ఏంటి ఆయన అభిప్రాయము, ఆయన సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయగలడా, గతంలో మన ఏమంటారు రుణమాఫీ అని చెప్పి ప్రకటించి చేయలేకపోయినాడని, ఇటువంటి ఎన్నో అపవాదులు ఉన్నాయి. చాలా మంది జగన్ అభిమానులు ఆ మాట అంటున్నారు. నాకైతే అతను ఒక పద్ధతి గల రాజకీయ నాయకుడు, చేస్తాడని నమ్మకం ఉంది. అయితే మనం చూడాలి రాబోయే కాలంలో. నాకైతే నాకు కానీ నా కుటుంబం కానీ తెలుగుదేశంతో పని లేదు, వైఎస్ఆర్తో పని లేదు, బీజేపీతో పని లేదు. అయితే ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒకసారి ఈ పేపర్లన్నీ చదివితే నిజంగా మన దేశం ఏమైతుంది, ఎందుకు వీళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి మేధావీలతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో. బీజేపీ లేకపోయినా